ఫేస్బుక్ లో ఒక కారు సేల్స్ కి పెట్టామండి. అది కూడా మాది కాదు, మా హస్బెండ్ ఓనర్ది. 70 lakhs అబుదాబి కరెన్సీ, 70,000, 70,000కి పెట్టమన్నారు వాళ్ళు. మేమేం చేసామంటే క్యాజువల్ గా 72,000కి పెట్టారు మా వారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, సార్ మేము ఓకే చేసుకున్నాం అంటే 72కి వాళ్ళు తీసుకున్నారు మేడం. మాకు మిరాకిల్ గా వాళ్ళు 4,000 రూపీస్ కరెన్సీ, 4,000 దరామ్స్ ఇచ్చారనమాట. అది మిరాకిల్ మేడం, నిజంగా చెప్పాలంటే. వావ్ మేడం, మా వారికి కాంట్రాక్ట్ వచ్చింది ఇండియాలో. మా వారు వెళ్ళిపోయారు మొన్న లాస్ట్ వీక్ థర్స్డే. చాలా డబ్బులు అంటే మాక్సిమం ఇక్కడ ఇండియా కరెన్సీ 2 lakhs మేడం. మీరు చెప్పిన ప్రతిదీ నేను అంటే మెడిటేషన్ చేస్తున్నానండి. మార్నింగ్ 3:40కి లెగుస్తాను. మాక్సిమం 5 దాకా కూర్చుని తర్వాత బాత్ చేసుకుని నేను నా డ్యూటీకి వెళ్ళిపోతాను. ఓంబు రికార్డింగ్ తీసుకున్న మాట్లాడిన రోజు అయితే ఆ మెడిటేషన్ మా కోడలు విన్నది 10 రోజులు అక్కడ ఉంటే. అదే నెల కన్సీవ్ అయింది. అంత నెమ్మది చెప్తున్నా చూడు, ఎందుకు అది ఊపు క్లీన్ అవగానే సోల్ వస్తుంది, ఎంటర్ అవుతుంది. చెప్పండి, నేను కూడా పిన్ చేసుకుంటాను మేడం. ఫస్ట్ టైం ఐఎమ్ స్టార్ట్ ద మనీ క్లాస్. I'm already maximum 6 months before I will see your YouTube, madam. But I am very happy. February 2nd, I think I am only one day I'm sleeping time. All your మీరు చెప్పిన ప్రతిదీ నా బ్రెయిన్ లోకి వచ్చి, మా ఇంట్లో ఈ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉంది, ప్రతి వస్తువుకు ఓపెన్ చేసుకోమన్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓన్లీ ఖాళీ మై బ్రెయిన్ వచ్చింది. వస్తే నేను అలాగే పడుకుని చెప్పేసుకున్నాను. చెప్పుకున్నాక మిరాకిల్ ఏంటంటే అండి, అప్పుడు మా హస్బెండ్ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, యుఏలో, మేము అబుదాబిలో ఉంటాం మేడం. ఫేస్బుక్ లో ఒక కారు సేల్స్ కి పెట్టామండి. అది కూడా మాది కాదు, మా హస్బెండ్ ఓనర్ది. 70 lakhs అబుదాబి కరెన్సీ, 70,000, 70,000కి పెట్టమన్నారు వాళ్ళు. మేమేం చేసామంటే క్యాజువల్ గా 72,000కి పెట్టారు మా వారు. అది నేను అన్నాను, ఏమండి అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు నేను ఓపెన్ ఇంకా బస్ లో ఉన్నా, ఎక్కడున్నా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, అదొక సాంగ్ అనమాట. ఇంకా అలా కంటిన్యూ అవుతా ఉన్నది. అయితే మిరాకిల్ మేడం, వాళ్ళు ఏం చేశారంటే, మా వారికి ఫేస్బుక్ లో వాళ్ళు కలెక్ట్ అయ్యి ఒకరు, సార్ మేము కొనుక్కుంటామని 2-3 పెట్టారు. కానీ మేము ఇంకా ఎక్కువ, మా పాప ఏం చేసిందంటే, డాడీ ఇంకా ఎక్కువ ఇలా ఉంది, ఇది చాలా మంది అరబిక్స్ అందరూ అడుగుతున్నారు అని చెప్పారు. సరే, టొయోటా కొత్త కార్ మేడం, వాళ్ళ ఎమర్జెన్సీ వెళ్ళిపోతే చేసుకున్నారు అనమాట. అప్పుడు నేనేం చేశానంటే, లేదు మనం 17 చెప్పాం కదా, అది కంటిన్యూ చేయండి అంటే ఒకరు వచ్చారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, సార్ మేము ఓకే చేసుకున్నాం అంటే 72కి వాళ్ళు తీసుకున్నారు మేడం. మాకు మిరాకిల్ గా వాళ్ళు 4,000 రూపీస్ కరెన్సీ, 4,000 దరామ్స్ ఇచ్చారనమాట. అది మిరాకిల్ మేడం, నిజంగా చెప్పాలంటే. వావ్ మేడం, వెరీ, ఇంకా ఐ డోంట్ నో. 2 days నేను చేసుకున్నది ఓపెన్ 3-4 days. మాక్సిమం ఫస్ట్ డే పెట్టాం, సెకండ్ డే మాకు వచ్చింది. తర్వాత మా వారు ఇండియా వెళ్ళారు, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఆటోమేటిక్ గా మేము మీది యూట్యూబ్ ఓకే చేసుకున్నాను. అది సంథింగ్ ఏదో అయ్యి నాది ఆగిపోయింది మొత్తం. తర్వాత వద్రి మేడం అని ఎన్నిసార్లు కొట్టినా రాలేదు. మళ్ళీ మొన్న నా మెయిల్ మారిపోయి ఆటోమేటిక్ గా మళ్ళీ మీది మెయిల్ లోకి వచ్చింది. అమ్మ మేడం దొరికారు మళ్ళీ అనుకుని. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, లాస్ట్ మీ క్లాస్ జాయిన్ అయ్యే ముందు రోజు, 2 రోజుల ముందు అనుకున్నాను, నాకు ఇన్నర్ చైల్డ్ కలెక్ట్ అవుతుందా లేదా ఎగ్జైట్ అనమాట. మామూలుగా చూస్తున్నాను వీడియోస్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఇంకే కంటిన్యూ చేస్తా, నేను వర్క్ చేస్తాను మేడం ప్రెసెంట్ ఇక్కడ కుక్ ని, గుడ్ శాలరీ, నో ప్రాబ్లం. అయితే అనుకుంటా చూస్తే ఒక రోజు మేడం చెప్తారు కదా, సీతాకోక సీల్ కనపడుతుందని, చూద్దాం అనుకుంటా సడన్ గా వచ్చేసింది మేడం. అరే వా గాడ్, నిజంగా నేను ఎంజాయ్. అది మళ్ళీ ఎలాగంటే మేడం నమ్మలేదు. మళ్ళీ మా వారికి చెప్తే నమ్ముతారో లేదో, అది వెంటనే వీడియో తీసుకున్నాను నేను కూడా పై. అదైపోయింది. అదే రోజులో అసలు నేను ఎప్పుడు కూడా 3 numbers ఎప్పుడు చూడలేదు మేడం. ఈ 1 month మేము ఎప్పుడైతే మేము ఓపెన్ స్టార్ట్ చేస్తా కంటిన్యూ చేస్తున్నానో, డైలీ ఫస్ట్ నేను 5 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి మేడం. కార్ ఎక్కే టైంకి ఫస్ట్ నాకు 111 కనపడుతుంది, తర్వాత 666 కనపడుతుంది. ఇంకా రోజంతా 3 నెంబర్లే ఉంటాయి మేడం. ఆ తర్వాత నా దగ్గర పేరేంటి, నాకు అసలు చెప్పలేదు ఇంత మటుకు. మీరు పేరు? నా పేరు చంద్రకళ మేడం. చంద్రకళ గారు, అమేజింగ్. మీరు ఓపెన్ పని చేస్తూ వంట చేయండి, వేలకి మీకు ఏంటిది మీరు ఏది చూపిస్తున్నారు? అన్మ్యూట్ చేసుకోండి, కనిపించట్లేదు. హలో చెప్పండి. నేను కుకింగ్ చేసుకుంటా ఓపెన్ చేస్తాను మేడం. టేస్ట్ లేదన్న వాళ్ళు కూడా ముందు 2-3 రోజులు మేడం మీరు కొంచెం గ్రెయిన్ పెట్టి వండండి మేడం అన్న వాళ్ళు కూడా అంటారు. 2వ రోజు వెళ్ళి ఓపెన్ చేసుకుని
చంద్రకళ గారు మీరు చేశారు మిరాకిల్ అండి. ఫస్ట్ వెరీ టేస్టీ ఫుడ్. వావ్ వావ్ వెరీ సూపర్ మేడం. టేస్టీ ఫుడ్. ఆ తర్వాత మేడం వెంటనే మేడం 222 నంబర్ 555 నంబర్ అన్ని నోట్స్ 500 నోట్స్. ఇంకొక మిరాకిల్ ఏంటంటే నాది ఫోన్ పిన్ నంబర్ మీరు డబ్బులు పెట్టుకోవాలి పర్సనల్ అని చెప్పారు. మెయిల్తో పాటు హెడ్ కింద స్క్రీన్ లో నా ఫోన్ నంబర్ 1117 6 వస్తుంది మేడం. సేమ్ నోట్ నాకు వచ్చింది మేడం. ఫస్ట్ రోజు నేను తల కింద పెట్టుకోవడానికి. నిజంగా మేడం లైఫ్ లాంగ్ మీతోనే నా జర్నీ అనేది ఫిక్స్ అయిపోయాను. వెరీ హ్యాపీ మేడం. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఈ చంద్రకళ గారి తోటి చంద్రకళ గారి ఫుడ్ కూడా ఒకసారి తినాలి డెఫినెట్ గానీ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. చక్కగా ఓపెన్ పన్నది చేసిన వాళ్ళకి వాళ్ళ హెల్త్లు బాగుంటాయి, అలాగే వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్ లో ఉంటాయి. ఫుడ్ తినగానే ఎవరో వండింది, లేకపోతే ఒకసారి హోటల్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి, ఈ ఫీల్ అప్పుడు తినేప్పుడు టేస్టీగా టంగ్కి టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే సాల్ట్లు అన్ని కరెక్ట్గా వేస్తారు కాబట్టి, ఆయిల్స్ బటర్స్. బట్ ఆ తర్వాత కొంచెం డల్ అవుతాం. ఎవరైనా నోటీస్ చేశారా అండి? బికాజ్ వాళ్ళ టెన్షన్ ఉంటుంది, అంతా ఉంటుంది. అదే ఓపెన్ పని చేసుకుంటూ ఉండే వంట మనిషి అయితే ఓ మై గుడ్నెస్, ఇంకేంటి అసలు, ఇంకా దేవత అంతే ఇంట్లో అంతే. ఓకే, ఇంకేంటి ఇంకోటి చెప్తారా? చెప్పేసండి చంద్రకళ గారు, చెప్పేసండి. మళ్ళీ అబుదాబి నుంచి వన్ మోర్ థింగ్ మేడం, మేము జాయిన్ అయ్యింది ఏడీసీపీ మిషన్ కొనుక్కోవాలని, పెద్ద మిషన్. మా వారికి కాంట్రాక్ట్ వచ్చింది ఇండియాలో. మా వారు వెళ్ళిపోయారు మొన్న లాస్ట్ వీక్ థర్స్డే. నేను ఆ రోజు శుక్రవారం కూడా బోల్డ్ డబ్బులు పట్టుకుని చూపించాలని చాలా సేపు ట్రై చేశాను, కానీ నాకు చాయిస్ దొరకలేదు. చాలా డబ్బులు అంటే మాక్సిమం ఇక్కడ ఇండియా కరెన్సీ 2 lakhs మేడం. మీరు చెప్పిన ప్రతిదీ నేను అంటే మెడిటేషన్ చేస్తున్నానండి. మార్నింగ్ 3:40కి లెగిస్తాను. మాక్సిమం 5 దాకా కూర్చుని తర్వాత బాత్ చేసుకుని నేను నా డ్యూటీకి వెళ్ళిపోతాను. తర్వాత నైట్ మామూలు చిన్న మెడిటేషన్ 19 నిమిషాలు ఎంత ఉంటుందో అది కూర్చుంటాను. తర్వాత ఈ స్టోన్ తీసుకున్నాను మేడం. ఈ స్టోన్ 3 times చేస్తాను. 3000 times. మై మదర్, మై ఫాదర్ అండ్ నేను నా ఇన్నర్ ఎవ్రీథింగ్ మేడం. బట్ క్లాస్ అయితే 2 weeks మాక్సిమం 10 days నుండి తింటలేదు. కానీ మిరాకిల్ ఏంటంటే అండి, మా కాంట్రాక్ట్ వచ్చింది ఫస్ట్ రోజు నేను వాట్సాప్ లో పెట్టాను గ్రూప్ లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మా వారికి మిషన్ కి కొత్త మిషన్ కొందామని ఫిక్స్ అయిపోయారు 40 lakhs. అది ఏంటంటే సైన్ కూడా అయిపోయింది, కానీ మిషన్ తీసుకురావాలి. మేము అనుకున్నాం రేపు రిజల్ట్ చెప్పే టైంకి మిషన్ వచ్చేస్తుందని, కానీ కొంచెం అది ఫ్రైడే మా వారికి బాగా సెంటిమెంట్ దుర్గమాత గుడి దగ్గర తీసుకురావాలని. మేబీ అయితే రేపు అయిపోద్దని ఎక్స్పెక్టేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. There is no maybe Ho'oponoponoke. It's damn sure. సో మచ్ మేడం. Congratulations చంద్రకళ గారికి. కంగ్రాచులేషన్స్. ఎస్ అండి, నిన్న కూడా నేను తీసుకోలే, మీ హ్యాండ్ రైస్ చేస్తే. ఎస్ తల్లి చెప్పేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్, థ్యాంక్ యూ, లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్, థ్యాంక్ యూ, లవ్ యూ అమ్మ. లవ్ యూ సో మచ్. చెప్పండి. ఓంబో రికార్డింగ్ తీసుకున్న మాట్లాడిన రోజు అయితే ఆ మెడిటేషన్ మా కోడలు విన్నది 10 రోజులు అక్కడ ఉంటే. అదే నెల కన్సీవ్ అయింది. సోల్ వస్తుంది, ఎంటర్ అవుతుంది. మొన్న మంగళవారం రోజు ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తే డాక్టర్ ఓకే చెప్పేసిండు అన్ని. 29వ తారీఖు శుక్రవారం నాకు బాగా ఫీవర్ వచ్చింది. ఆ రోజు అయితే పక్కన ఆవిడ ఏదో ఇక మా ఇంట్లో పర్ఫ్యూమ్ అది ఇదని ఏదో గోల చేసి బాగా బూతులు తిట్టేసింది. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, వినలేదు. ఇక అదే మనసులో ఉండిపోయి బాగా బాధపడుకుంటున్నా. ఆయన కంటిన్యూగా క్లాస్ విన్నారు. అయితే శ్రీనివాస్ అన్నయ్య పాట పాడిండు ఆ రోజు. అయితే మనకు ఎదురయ్యే ప్రతి మనిషి మనకు ఏదో చూపించడానికి అన్నది వచ్చింది ఆ పాటలో. అది వినగానే ఏడ్చేసిన మేడం. ఇక ఏడ్చి బాగా జ్వరం వచ్చి అట్లనే టాబ్లెట్ వేసుకోకుండా అట్లనే కూర్చున్నా. అర్ధ గంటలో జ్వరం తగ్గిపోయింది మేడం. ఎక్సలెంట్, వెరీ గుడ్. జ్వరం చేసేసారు కదా. జ్వరం తగ్గిపోయి కథం ఫ్రీ అయిపోయింది. ఆమె అన్న మాటలు కూడా మైండ్ లో లేకుంటే వెళ్ళిపోయినాయి. ఆమెకి మీరేం చేయాలి మరి? మీరు ఏం చేయాలి స్వరూప గారు? మీరు తీసుకున్నారు ఎందుకు మరి? మీరు తీసుకున్నారు కాబట్టి మీకు జ్వరం వచ్చింది ఆవిడ మాటలు. అదే తీసుకోకుండా ఆవిడకి ఓపెన్ చేస్తే ఏమైంది? ఆవిడ మాట్లాడుతున్నంతసేపు
మీకు జ్వరం రాకపోగా ఆవిడ హీల్ అవును. అయ్యింది. ఆవిడ నోట్లోంచి మంచే వస్తుంది మీకు. మీకు రిటర్న్ ఆ! ఏమొస్తుంది? లవ్ యూ అంటే స్వరూప. కొంచెం ఆమె మెంటల్‌గా ఉన్నదని అమ్మ, ఎవరు నాన్న కూడా మెంటల్ ఏంటండి? ఎవ్వరు మెంటల్ కన్ లేదు. మన దగ్గర క్లాస్‌లో మీరు ఎప్పటినుంచో ఉన్నారని నాకు తెలుసు. మరి ఆ! మీకేం అర్థమైంది? అర్థం. ఆ! ఆ! అదే. అదే. మరి శ్రీనివాస్ గారి పాట అర్థమైంది. ఆ! నేను చెప్పిన ఇప్పుడు క్లాస్ చెప్పింది. అర్థం ఆ! కాలేదు. అర్థమైంది. ఆ! క్లాస్ అర్థమైంది గానీ, ఆ ఆవిడ రోజు నుంచి పాట చెడొస్తుంది. అంటే ఏంటి మీరు ఆల్రెడీ ఆ! ఇచ్చారు గాబట్టి ఆవిడ మళ్ళీ మీకిస్తుంది. ఆ! మీరేమి ఇవ్వాలి ఆవిడకి? హోపెన్ చేసుకోగానే మీకు జరం రాకపోగా ఆవిడ హీల్ అయ్యి ఆవిడ సారీ గూడా చెప్తుంది మీకు. ఒక్క ఆ! సింపుల్ అది చేసుకోవాలి. ఆవిడకి మెంటల్ అనుకున్నా ఆవిడ అంటుందండి రెండో రోజు నైబర్ వాళ్ళ పక్కకెళ్ళి నుంచోవాలిగా మనం వెళ్లి వాళ్ళ మొహం చూసుకోవాలిగా. ఆ! ఆ! అదలా ఓపెన్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే. ఆ! డెఫినిట్‌గా. అండ్ ఆవిడ పేరుని చక్కగా పంచదారలో పెట్టండి. చక్కగా స్వీట్‌గా మీకు స్వీట్స్ చేసి తీసుకొస్తుంది. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. అదండి మనం చేయాల్సింది. ఛాలెంజ్ వచ్చి తప్పించుకోవడం కాదు. ఛాలెంజ్ కనిపించిన దాన్నల్లా క్లీన్ చేస్తూ ఉంటే మనకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి. డబ్బులు అన్నీ ఇలాగా మంచి గుడ్ న్యూస్‌లు వింటాం అన్నీ.